హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. యాక్చువల్గా ఏంటంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు గురుగారు ఇంటర్వ్యూ గురించి, పళనిస్వామి గారు ఇంటర్వ్యూ గురించి. ఆయన ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను ఆయనకి. సో ఫైనల్గా ఎప్పటి నుంచో మనందరం వెయిట్ చేస్తున్న ఇంటర్వ్యూ పళనిస్వామి గారు ఇంటర్వ్యూ వచ్చింది. సో ఆయన మన ముందు ఉన్నారు. సో చాలా విషయాలన్నీ ఆయనతో మాట్లాడాల్సింది. ఆయన ఏంటంటే ఆయన పేరు గురించి అండ్ ఆయన డైలీ ఏంటంటే చాలా మందికి సుబ్రహ్మణ్య స్వామి గురించి, పళనిస్వామి గారి గురించి చాలా వీడియోస్ అవి చేస్తుంటారు. అంటే ఇలా కూడా భక్తి చేయొచ్చా, అంటే ఇలా కూడా పూజించవచ్చా, ఇంత కమ్మగా కూడా వంటలు ఉండొచ్చా అని చెప్పి అన్ని విధాలుగా నా వీడియోస్లో మొత్తం వైపేమో దేవుడు పూజిస్తూ అవి ఉంటాయి, ఇంకోవైపేమో కమ్మని వంటలు ఉంటాయి, ఇంకొక వైపేమో డాన్సులు చేస్తుంటారు, పాటలకి వీడియోలు అవి చేస్తుంటారు, చాలా చేస్తుంటారు ఫైనల్గా. సో ఆయన మన ముందు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడి సో ఆయన గురించి చాలా విషయాలు ఆయన రెడీ చేసుకుందాం. హాయ్ అండి, నమస్తే అండి గురుగారు. నమస్తే అండి, ఎట్లా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు కులాసా ఉన్నారా? కులాసాగా ఉన్నాయండి. ఎట్లా అంటే మీరు స్టార్టింగ్ ఎప్పుడు మిమ్మల్ని ఫస్ట్ స్టార్టింగ్ మీరు చెప్తారు మీ వీడియోలో వెట్రివేల్ మురుకన్ అని చెప్పి, అది మీ ఒకసారి మీ నోటంటే చెప్తే బాగుంటుందని చెప్పి. వెట్రివేల్ మురుగనకి అరోహర, ఇది నేను మొట్టమొదటి వివాచ ప్రారంభం చేసేటప్పుడు. ఫస్ట్ మన సంభాషణకు ముందు ఒక పాటతో మొదలు పెడితే బాగుంటుందేమో మీ నుంచి అని చెప్పని. తప్పకుండా. శరవణ భవుడు గౌరీసుతుడు జగమంతా తరిహింపచేసే, కార్తికేయుని చూడరారమ్మా, కావడిలో పాలు తేరమ్మా, సకల దేవతల వరము ఫలముగా భువిలో వెలసిన షణ్ముఖ రూపం శరవణ భవుడోయమ్మా, కావడిలో పాలు తేరమ్మా, కావడిలో పాలు తేరమ్మా, శరవణ భవుడు గౌరీసుతుడు జగమంతా తరిహింపచేసే, కార్తికేయుని చూడరారమ్మా, కావడిలో పాలు తేరమ్మా. సూపర్ అండి. అసలు ఇక్కడ రేడియోలో వింటున్నావా అన్న ఫీల్ వస్తుంది అనమాట. అంటే మీకు ఈ పాటలు అవి ఎట్లా ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది పాటల మీద? చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం నాకు. మా వాళ్ళ ఇళ్లలో కూడా, అంటే మా అమ్మగారి తరపు నుంచి కానీ మా నాన్నగారి తరపు నుంచి కానీ కాస్త కోస్త సంగీత పరిజ్ఞానం మా వాళ్ళకు ఉంది. నాకు అప్పటి నుంచి కుతూహలం. దట్టు మీ వీడియో చాలా చూస్తుంటే అన్ని జానకమ్మ గారి పాటలు. అవునవును, ఎందుకంటే నాకు ఆవిడంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ తల్లిగారు అంటే నాకు ప్రాణం అనమాట. ఇంకా ప్రాణం అంటే ప్రాణం. మా అమ్మ నాకు ఎంత ప్రాణమో నాకు ఆ తల్లి అంటే అంత ప్రాణం. భగవంతుడు ఆవిడని కలిసే అదృష్టం నాకు ప్రసాదించాడు నా చిన్నతనంలో. ఆ తల్లిగారిని కలవడం, ఆ తల్లిగారితో ఆవిడ విశాఖపట్నం వచ్చినప్పుడు, రాజమండ్రి వచ్చినప్పుడు కలుస్తూ ఉండడం, ఆ తల్లిగారు మాట్లాడుతూ ఉంటారు. అదృష్టం ఏంటంటే నా చేతి రుచులు అమ్మగారు కూడా చూశారు. ఈ మధ్యకాలంలో నేను అమ్మగారికి పంపించడం జరిగింది. అమ్మగారు చవి చూశారు, రుచి. మీ పాటలు పాడారా? మీరు పాడి వినిపించారా? అంటే నేను నా చిన్నతనంలో ఆవిడ కలిసినప్పుడు ఆవిడ ముందు పాడేవాడిని. ఆవిడ ముందు కలిసి ఉండేటప్పుడు పాడేవాడిని అనమాట. వాడితో ఉన్నప్పుడు మాట్లాడి సంపాదించి బాగుంది, చక్కగా ఉంది, ఇంకా నేర్చుకోవాలి అంటూ ఉండేవారు. అమ్మగారు పాడుతున్నప్పుడు అమ్మ అది ఎలా పాడాలి, ఇది ఎలా పాడాలి అన్నప్పుడు అది అలాగే ఇది ఎలా పాడాలి, అది ఎలా పాడాలి, దేంట్లోనే అంకితం భావంతో ఉండాలి అని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు మహానుభావులు మన దగ్గర ఎక్కువసేపు ఉండరండి. వాళ్ళని చూసినప్పుడు మనం అభ్యాసన చేసుకోవాలి తప్ప వాళ్ళ దగ్గర తరఫీదు పొందేంత వరకు మనం ఉంటానంటే కొన్ని మహాశక్తులు, మహా అద్భుతాలు మన దగ్గర ఉండవండి. ఉన్నప్పుడే తెలుసుకోవాలి. నేను ఆ తల్లిగారి దగ్గర గమనించి నేర్చుకున్నవే తప్ప ఇంకంత మించలేదు. ఏదైతే నా తల్లిగారి ద్వారా కాస్త కోస్తో సంస్కారం అయితేనేమి, పాడాలని కుతూహలం అయితే ఆ తల్లి దగ్గర నుంచే. నాకు పాడడం ఇప్పటికీ రాదు, సంగీతం రాదు, ఏమీ రాదు, కుతూహలం అంతే. పాడాలనే కుతూహలం తప్ప నాకు సంగీత ప్రవేశం లేదు. అంటే ఇంత చక్కగా పాటలు పాడుతుంటారు, అంటే వంటలు అవి చెప్తుంటారు, అన్ని మంచి మంచి విషయాలన్నీ చెప్తుంటారు. సో జానకమ్మ గారి పాటలకి ఆ వస్త్రాలంకరణ అట్లా చేసుకుని చేస్తుంటారు కదా. సో కామెంట్లు అవి అన్నీ వస్తుంటాయి కదా. సో ఏమనిపిస్తుంటారు మీకు అట్లా? నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరినైనా అనుకరణ చేసేటప్పుడు మనకు సాధ్యం అవుతుందంటేనే చెయ్యాలి, లేకపోతే మనం వాళ్ళని హేళన చేయకూడదు.
ఓకే. అనుకరణ అంటే గుర్తింపుతో ఉండాలి. ఉన్నతమైనటువంటి గుర్తింపు, మన అభిమానాన్ని వాళ్ళ మీద మనం ప్రదర్శించేటప్పుడు ప్రశంసనీయంగా ఉండాలి తప్ప దుర్విమర్శగా ఉండకూడదు. ఓకే, మీరు ఇప్పటివరకు చేసిన అన్ని వీడియోల్లో మీకు బాగా నచ్చిన వీడియో ఏదండి మీకు? అంటే చాలా భాగాలు ఉన్నాయి. మనందరూ కూడా నిర్మలమ్మ గారు, పాత నిర్మలమ్మ గారు వీడియోలు చేశాను. చిన్న రైల్లో అమ్మగారు పళ్ళు ఇలా ఉంటాయి కదా, ఆ తల్లిగారి వీడియో చేశాను. దానికి అందరూ ప్రశంసించారు. అలాగే అఘోరగా వేశాను. ఓకే, అది కూడా అందరూ ప్రశంసించారు. ఓకే, అదొక సంతృప్తి. అలాగే ధూమావతి అమ్మవారిగా వేశాను. దశమహావిద్యల్లో అమ్మ ధూమావతి అమ్మవారిగా వేశాను. అది కూడా నాకు ఒక మంచి సంతృప్తి. ఓకే, ఇలా అలాగే జానకమ్మ గారిలో చేశాను, చెప్తున్నాను కదా. ఆ విధంగా కూడా నన్ను ప్రశంసించారు, చేస్తున్నారు. ఇంకా రావు గోపాలరావు గారి లాగా ఇంకా చేశారు. ఇంకా బోళ్ళని పాత్రలు వేయాలని, కాలభైరవుడు చేయాలని, శ్మశాన రుద్రుడు చేయాలని, మహాకాళి వేయాలని ఉంది. అంటే చాలా మందికి ఏంటంటే మనం మామూలుగా ఏమైనా చేస్తాం కానీ వీడియో ముందు కెమెరా ముందు చేయాలన్నప్పుడు ఏదో ఒక ఫీల్ ఉంటుంది కదా. అంటే మన పక్క వాళ్ళు ఏమంటారు, చుట్టాలు ఏమంటారు, తెలిసిన వాళ్ళు ఏమంటారు అని భయం ఉంటుంది కదా. అలా ఏమైనా అనిపించిందా మీకు? నాకు ఎప్పుడు ఆ భయం లేదండి. నాకు ఎప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే నాకు నా మనసులో ఏ ఆశలు ఉన్నాయో, ఏ ఆశయాలు ఉన్నాయో, ఏ సంతోషాలు ఉన్నాయో, ఒకరి కోసం నా ఆశయాలు చంపుకునే స్వభావం కాదు నాది. ఒకటే జీవితం, అది కూడా చిన్న జీవితం. ఒకళ్ళని చెడపకుండా, మనం చెడిపోకుండా ఏ ఆనందాలు అనుభవించాలో అన్నీ అనుభవించేయాలి. నాది అదే సిద్ధాంతం. అందుకని నేను అవన్నీ పట్టించుకోను. నేను చేయాలని చేస్తాను. ఈ సోషల్ మీడియాలోకి రావాలని ఐడియా ఎలా వచ్చిందండి మీకు? నాకు మా అబ్బాయి అండి, మా రెండో అబ్బాయి నాకు ఇందులో ప్రవేశపెట్టించేసింది మా అబ్బాయి. ఎంతమంది అండి పిల్లలు? నాకు ముగ్గురు మగపిల్లలండి. ముగ్గురు మగపిల్లలు వేదం చదువుకున్నారు. ఇంకో విషయం చెప్పాలి, నేను అందరూ తమిళనాడు వాడు అనుకుంటారు. అదే అంటే మీరు తమిళ వాళ్ళ తెలుగు వాళ్ళ 100 అణాల తెలుగువాడిని, ఆంధ్రుడను, రాజమండ్రి వాస్తవ్యంలో, తూర్పుగోదావరి జిల్లా. నేను పుట్టి పెరిగినంత ఇక్కడే. చాలా ఇన్స్టాల్ స్టోరీలు కూడా చాలా మంది చూస్తుంటే ఎక్కడో తమిళ వాళ్ళు ఎక్కడో పళనిస్వామి పేరు పెట్టుకున్నారు. అంటే ఆ పేరు చూస్తే ఎవరైనా అనుకుంటారు. రెండోదంటే నా వేషధారణ చూసి కూడా అలాగే అనుకుంటారు. అయితే నా చిన్నప్పుడు ఎక్కువ అక్కడ మసిలానండి. పళని సుబ్రహ్మణ్య స్వామి కులదైవం. అందుకని నేను అక్కడికి వెళ్ళి మసలాను. అది కాక నా పిల్లలు చదువుకున్నదంతా కూడా తమిళనాడు దగ్గర కుంభకోణంలో చదువుకున్నారు. రాజా వేద కావ్య పాఠశాల అని అక్కడ చదువుకున్నారు నా పిల్లల వేదం. చాలా నాళ్ళు నేను అక్కడ మసిలాను, అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉండేవాడిని. రెండో చిన్న ప్రాయంలోనే నేను అక్కడికి వెళ్ళి మా కులదేవతని నేను చూసినందువల్ల ముగ్ధుని అయిపోయాను అనమాట. అందువల్ల నాకు ఎక్కువ ఆవాసన అంటేసింది. అందువల్ల నన్ను అందరూ చూడడానికి తమిళీయుడిగా, భాషా రూపంగా తెలుగువాడిగా నన్ను గుర్తిస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపడుతుంటారు కదా, గుర్తుపట్టి మీ ఆ వంట భలే ఉంది, బాగా చేస్తారు, అవి చూసి మేము నేర్చుకున్నాము, ఈ పాటకి చాలా బాగా చేస్తారని అంటుంటారు. అలా అన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు? గర్వంగా ఉంటుందండి, చాలా గర్వపడతాను అనమాట. సంతోషం. ఇప్పుడు కొన్ని వరించి రావాలి, వరించి వచ్చినవి 10 కాలాలు నిలిచిపోతాయి. ఇదే నేనేదో నా మనశ్శాంతి కోసం, నేనేదో సంతోషం కోసం, జీవితంలో కొన్ని ఆనందాలు క్షణాలు, కొన్ని అయ్యో నేను గొప్పగా నటించాలి, ఒక మంచి అవకాశం వస్తే బాగున్నా అని కోల్పోయినటువంటి నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ మన ఆనందానికి వయసుకి సంబంధం లేదు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మనం చేస్తే బాగుంటుందని చేస్తున్నప్పుడు అది అందరికీ అందిపుచ్చుకుని వాళ్ళు దాన్ని చెప్తున్నప్పుడు, మనల్ని ప్రశంసిస్తున్నప్పుడు అంతకు మించినటువంటి ఆనందం మరొకటి ఉండదండి. నిజంగా ఆ విషయంలో నేను చాలా ఆనందపడుతున్నాను. నన్ను ఆదరిస్తున్నారు కూడా. వీళ్ళు ఆదరించకపోతే నాకు గుర్తింపు లేదు, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చేవారు కాదు. గుర్తింపు మీరు ఆదరించి గుర్తింపు ఉండడం వల్ల కదా వచ్చారు. కాబట్టి ఈ రోజు మీ ముందు నేను మాట్లాడడానికి ప్రధాన సూత్రధారులు నా అభిమానులు. వాళ్ళందరికీ నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరొక విషయం చెప్పాలి, నన్ను మొట్టమొదట చాలా మంది అడిగేవారు, ఏమంటే మిమ్మల్ని ఎవరు వచ్చి ఇంటర్వ్యూ చేయలేదా అని నన్ను అడిగేవారు. లేదంటే అనేవాడిని. కానీ నన్ను మొట్టమొదట నాతో ఎలాగైనా సరే ఇంటర్వ్యూ చేసి తీరాలని కంకణం కట్టుకున్నది మీరు. ఎప్పటి నుంచి మీరు చాలాసార్లు ఫోన్ చేసేవారు. మీరు నేను అనుసంధానం కాలేకపోయాం. సమయం నా వృత్తిపరంగా నాకు ఉండేటటువంటి సమయం చిక్కక కుదరలేకపోదు. కానీ ఎలాగైనా సరే వీరితో ఇంటర్వ్యూ చేసి తీరాలని మీ యొక్క ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యంతోనే మీరు ఇక్కడికి వచ్చారు. మీకు నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మిమ్మల్ని కలవడం మా జన్మ ధన్యమైనట్టండి. అంటే మీ వీడియోలు ఏంటంటే, అంటే కొన్ని వీడియోలు ఏంటంటే కొంతమంది వ్యూస్ గురించి చేస్తారు, కొంతమంది సంథింగ్ అట్లా చేస్తారు. మిమ్మల్ని కలవడం వల్ల మాకు జ్ఞానం ఇంకా పెరుగుతుంది.
ఇంకా చాలా మందికి తెలియని విషయాలు చాలా చెప్పాలి, కొంతమంది గురువుల వల్లే తెలుస్తుంది ఏవైనా సరే. చాలా సంతోషం అండి, మీ అభిమానానికి చాలా సంతోషం. రెండు, మీ ప్రయత్నానికి నేను చాలా సంతోషపడుతున్నాను. 20 సార్లు అడిగేస్తారు, 2 సార్లు వదిలేస్తారు, దొరకలేదా వదిలే అంటారు. మీకు బోడి వ్యాపకాలు ఉంటాయి, ఈ మనిషినే పట్టుకుని తిరగాల్సిన అవసరం ఏం లేదు. కానీ మీకు కూడా నా మీద కాస్త కొస్తే అభిమానం ఉంటుంది కదా. కాబట్టి మీ పట్టుదలతో కూడినటువంటి అభిమానానికి మీకు, మీ టీం అందరికీ కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అనమాట.